సో కాలేజ్ లైఫ్లో మీకు గుర్తుండిపోయే సంఘటన ఏదైనా ఉందా? వెళ్ళిన రోజే ముగ్గురు ప్రపోజ్ చేశారు. మరి వెళ్ళిన రోజు అందరికీ ఉంటదండి, అని పెద్ద విషయం కాదు అంటున్నాను. ఇప్పుడు అప్పట్లో స్పెషల్ అనిపించింది, ఇప్పుడు స్పెషల్ కాదు. మీ లైఫ్ లో ఒకరు గుర్తుండిపోతారు కదా. సరే, ఫస్ట్ క్రష్ ఏంటి? ఫస్ట్ క్రష్ మా టీచర్. చిన్నప్పుడా? అయ్య బావే, అది కూడా స్కూలేనా? ఇందాక స్కూల్. సరే, అయితే పేరు పాపం అండి, అంకుల్ అయిపోయారు ఇప్పుడు. పర్లేదు, ఆంటీ పట్టించుకోరు, చెప్పండి. సో ఓకే, అప్పుడు ఫస్ట్ క్రష్, అప్పుడు విషయం. ఇప్పటి వరకు ఎన్ని ప్రపోజల్స్ లో ఎవరైనా అబ్బాయి గుర్తుండిపోయే అబ్బాయి ఉన్నారా? అందరూ చీప్ గా ప్రపోజ్ చేశారు, ఎందుకంటే అందరూ చాలా చీప్ గా ప్రపోజ్ చేశారు. అంటే అలా అని కాదు, కొంచెం ఫీల్ లేకుండా. అక్కడ చీప్ అంటే కాస్ట్ కాదండి, గుర్తుంచుకోండి. ఫీల్ అంటే లేదంట, ఫీల్ లేదు, ఏదో ఉంది, ఏదో ఫస్ట్ డేనే ఈ ఒక ఇప్పుడు ఐఫోన్ ఏదైనా వస్తే వెంటనే బుక్ చేద్దాం అన్నట్టు, వెంటనే ఎక్కడ మిస్ అయిపోతాయో అన్నట్టు, ఏదో హడావిడిగా వచ్చి ఏదో రాసేసి కోసేసి ఇదేంటి థంబ్ ఇంప్రెషన్ పెట్టేసి ఏదో ఒక అప్లికేషన్ ఫామ్ లాగా ఇచ్చారు. చాలా ఏంటి ఇంత వైజాగ్ ఇంత దీన పరిస్థితిలో ఉందా? దీన పరిస్థితిలో ఇది మరీ టూ మచ్, మరి ఏమంటారు కరువు కాలం లాగా ఉంది కదా, వరదబాధ ఇలా చేస్తున్నారు ఏంటి? అలాగే అయింది అప్పుడు. సో అందుకని నువ్వు చెప్పారు కాలేజ్ నుంచి. నాకు తెలిసి ఇప్పుడు చూస్తే ఈ వీడియో వాళ్ళందరికీ ఏమైనా గుర్తొస్తాయి. మామూలుగా తిట్టుకోరు. కాలేజ్ నుంచి మా ఇల్లు చాలా దగ్గర ఉండేది, వాక్ ఫాలో అయ్యి రావటాలు అలా జరిగేవి. ఎంతమంది అబ్బాయిలు ఎంట పడ్డారు మరి చెప్పలేదు? ఒకడు కూడా నా హైట్ లేడు, అందరూ నాకన్నా షార్టే. కనీసం బాగుంటుంది పెరుగుతా అనుకున్నారేమో పాపం వాళ్ళు, మీరు ఛాన్స్ ఇవ్వలేదు. అప్పుడు అంత ఆలోచన ఉండదు కదా. మీకు ఇంకో విషయం అర్థం కాల, వాళ్ళు ఎందుకు అలా వెంట పడ్డారంటే, అరే ఎవరో ఒకరు బుక్ చేసి, మరి అవును కదా, మామూలుగా బిలో యావరేజ్ వాళ్ళకే 1000 మంది వెంట పడుతుంటే వాళ్ళ బాధ వాళ్ళు. చాలా యావరేజ్గా ఉండేదాన్ని నేను కాలేజ్లో కూడా. కాదు అమ్మాయి అయినా క్రేజ్, అంతకు మించి ఏం లేదు. అందంగా ఏమి ఉండేదాన్ని కాదు కాలేజ్లో. ఇప్పుడు అందంగా ఉంటే అప్పుడు కూడా ఉంటారు యావరేజ్. సో స్కూల్లో ఎలా ఉండేది మన హిమజ, లైక్ యాక్టివిటీస్? అయ్యో అసలు ఏమంటారు, హిమజ అంటే ఒక రాక్ స్టార్. ఎలా ఉండేవారు స్కూల్లోనే? రాక్ స్టార్ అంటే అసలు నేను లేకపోతే క్లాస్ అంతా అసలు హిమజ రాలేదు బోర్ కొట్టేస్తుంది అన్న టైప్ లో ఉంటది అనమాట. ఫుల్ అలా బ్యాక్ బెంచ్, పక్కా బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అనమాట. ఓకే, అందరూ పీటీ అవర్కి అందరు వెళ్ళిపోతారు, అందరు స్నాక్స్ బాక్స్ ఓపెన్ చేసి ఏది నచ్చితే అది తిని కామ్గా బాక్స్లో అలా పెట్టేసి ఉండేదాన్ని. చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి. స్పోర్ట్స్ లో ఉండేవారు కదా, స్పోర్ట్స్ చాలా. మరి స్పోర్ట్స్ ని పక్కన పెట్టేసినట్టు ఇంకా స్టేట్ లెవెల్ దాకా కూడా వెళ్ళారు. సో అదేంటి నో థాట్? అంటే అది అంత ఊరికే ఏదో అందరూ ఆడుతున్నారు, మనం పార్టిసిపేట్ చేసాం, అట్లా వచ్చింది కానీ ఒక పెద్ద క్రేజ్ అట్లా ఏం లేదు. సో ఈ ప్రొఫెషన్ని పక్కన పెడితే నెక్స్ట్ మీకు ఇష్టమైన ప్రొఫెషన్ ఏంటి అంటే ఏం చెప్తారు? ప్రొఫెషన్ నాకు బిజినెస్ ఇంట్రెస్ట్ ఉందండి, ఫుడ్ బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంది. ఐఎమ్ ప్లానింగ్ రెస్టారెంట్ సూన్, సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అవునా? సో ఒకవేళ ఈ ఇండస్ట్రీ అవ్వకపోతే అటు వెళ్ళిపోతారు అనమాట? హ్యాపీ అవ్వకపోతే అది ఇది రెండు మేనేజ్ చేసుకోవచ్చు. అవుతుంది, ఫైన్. ఇప్పటి వరకు చేసిన ఫిలిమ్స్లో నచ్చిన ఫిలిం ఏంటి? నచ్చిన హీరో ఎవరు? చిచ్చి అట్లా నటించిన వాటిల్లో నచ్చితేనే కదా చేస్తాం. అలా అని కాదు, ఎన్ని చేసినా కూడా ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది. శతమానం భవతి అవ్వచ్చు, లేదంటే నాకు కొంచెం అన్నీ నచ్చుతాయి, కానీ ఇది కొంచెం సెల్ఫిష్గా ఆలోచిస్తే ఉన్నది ఒకటే జిందగీ చాలా ఇష్టం. ఎందుకంటే నా రోల్ పెద్దది, నా డైలాగ్స్ ఎక్కువ, నేను క్లోజెస్ ఎక్కువ చూసా. సో ఉన్నది ఒకటే జిందగీలో కానుక రోల్ నాకు చాలా ఇష్టం. పెర్ఫార్మెన్స్గా నాకు చాలా కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి, డైలాగ్స్ బాగా చెప్పావని. సో చేసిన వాళ్ళలో ఫేవరెట్ హీరో ఎవరు? నేను చేసిన వాళ్ళు అయ్యో అందరు ఫేవరెట్ హీరోస్ నాకు. అలా చెప్పకూడదు, అది డిప్లొమా. నిజంగా చాలా మంచి వాళ్ళు. సరే, బయట నితిన్ తో ఛాన్స్ వచ్చేస్తే తెగ నేను ఇంకా హ్యాపీగా చేసేస్తానని చెప్పి ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు, అంటే నితిన్ అంటే ఫేవరెట్? నాకు చాలా ఇష్టం నితిన్ కానీ. మెయిన్గా నితిన్ అని పర్టికులర్ గా నేమ్ బయటకు వచ్చింది కదా? పర్టికులర్ గా ఏం లేదండి, అసలు ఏం లేదా? నాని, నితిన్ అని ఫేవరెట్ హీరో చెప్పలేదే. మీరు చెప్పారు అందరూ ఒక్కరు కాదు. అంతకు ముందు వెంకటేష్ గారు ఫామ్ లో కంటిన్యూస్ గా వచ్చినప్పుడు ఆయన చాలా బాగా ఇష్టం. సో ఇప్పుడు చాలా మంది వచ్చారు కాబట్టి నాకు నాని ఇష్టం, అల్లు అర్జున్ ఇష్టం. అందరూ ఎవరిని తక్కువ చేస్తామండి, అందరికీ టాలెంట్ ఉండి వచ్చిన వాళ్ళే కదా. ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా వీళ్ళ కష్టం లేకపోతే ఎవరైనా నేను నించోగలుగుతారండి. అండ్ ఇంకొక విషయం, బ్యాక్గ్రౌండ్ ఉందని చాలామంది ఇది చేస్తారు. అంత బ్యాక్గ్రౌండ్ ఉండి అంత మనీ ఉండి కూడా ఇంత కష్టపడుతున్నారు అని ఒక్కళ్ళు కూడా ఆలోచించారు ఇండస్ట్రీ గురించి. వాళ్ళకి ఏమి బ్యాక్గ్రౌండ్ ఉంది వచ్చేసారు అనుకుంటే, ఊరికే నువ్వు కెమెరా ముందు ఫేస్ చూపించి నేను వాళ్ళ మనవడిని వాళ్ళ కొడుకుని అంటే ఎవరన్నా సినిమా వచ్చి చూస్తారండి? లేదు కదా. వీళ్ళకి టాలెంట్ ఉండాలి, వీళ్ళకి పెర్ఫార్మెన్స్ ఉండాలి, డాన్స్, వాళ్ళు వేసే డాన్స్లు చూస్తే
చాలా టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మీరు అనేది చాలా కరెక్ట్ అండి. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడో వాళ్ళ అబ్బాయిలు వీళ్ళ అబ్బాయిలు అని లేదండి, వాళ్ళు అంతకంటే ఎక్కువ కష్టపడి ఇంకా కూడా ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ చరణ్, అల్లు అర్జున్ చూడండి, వాళ్ళకి ఏం తక్కువ అండి ఇంత కష్టపడడానికి. సినిమా అంటే ఎంతమంది పొగుడతారో అంతమంది తిట్టుకుంటారు కూడా, ఎంతమంది పొగుడతారో అంతమంది వాళ్ళ మూడ్ని బట్టి తిట్టుకుంటారు. వాడేంటి ఫ్లాప్ వచ్చినప్పుడు ఏంటర్ ఇలాంటి సినిమా తీసాడు అని దానికి కూడా ప్రిపేర్ అయ్యే ఉంటారు. ఎంత స్ట్రాంగ్గా ఉండకపోతే ఎలా ఉంటారండి. ఎంట్రీలో మాత్రమే హెల్ప్ అవుతుందండి ఎవరు పిల్లోడు అనేది, ఆ తర్వాత టాలెంట్ లేకపోతే మాత్రం సో అది మాత్రం అందరూ ఒప్పుకోవాలి. ఇండస్ట్రీ నిలబడిందంటే చాలా మంది వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. Congratulations to iDream Media for 5th anniversary.